తల్లిదండ్రులు మర్చిపోయినా, మనుషులు నిన్ను లెక్క చేయకపోయినా, నువ్వెందుకు పనికిరావు అనుకున్నా దేవుడు ఏం చేస్తాడు? నిన్ను మాత్రం విడిచిపెట్టడు. లేయా పరిస్థితి కూడా అదే. ఆమె జబ్బు కండ్లదంట. ఆమె ఎడల ఎవరికి ఏమి ఇష్టం లేదు. ఆఖరికి ఆమెను చేసుకున్న భర్త కూడా ఆమెనేమి ఇష్టపడట్లా. ఈమెను ఎందుకు చేశారు అన్నట్లు రాహేలే యాకోబు దృష్టికి గొప్పగా కనబడతా ఉంది, ఉన్నతంగా కనబడుతుంది, ఇష్టంగా కనబడుతుంది. లేయా వేస్ట్ ఫెలో, ఈమె ఏంటి మోసం చేసి పెళ్లి చేశారు అన్నట్లు అనిపిస్తా ఉంది యాకోబుకి. ఆ పరిస్థితిని దేవుడు చూశాడంట. దేవుడు చూసి, ఆ మాట అలా ఉంటుంది, యెహోవా చూసి ఆమె గర్భాన్ని తెరిచాడు. మనుషులు పట్టించుకోకపోవచ్చేమో కానీ దేవుడు నిన్ను విడిచిపెట్టాడు. దేవుడు చూస్తాడు. మనం పనికి మాలిన వాళ్ళంగా, దౌర్భాగ్యంగా ఈ లోకానికి కనబడవచ్చు. ఈ లోకం వీడి రాతను ఎవ్వడూ మార్చలేడు అని ఒక ముద్ర వేయొచ్చు. కానీ దేవుడు అంటాడు, నీ జీవితాన్ని నేను మారుస్తా. ఆమేన్.